బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం తిరుగుబాటుకు దారితీసింది. దీంతో ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. ఆమె రాజకీయ జీవితాన్ని తారుమారు చేసిన చివరి ఆ 45 నిమిషాలు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ దేశం విడిచి వెళ్లడానికి షేక్ హసీనాకు 45 నిమిషాల సమయం ఇచ్చారు. ఆమె ప్రధానమంత్రిగా హింసపై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాలనుకున్నారు. దీనికోసం ఆమె తన ప్రసంగాన్ని రికార్డు చేయాలనుకున్నారు. కనీసం దానికి కూడా హసీనాకి టైం లేదు. సైన్యం నుండి నోటీస్ అందుకున్న తర్వాత షేక్ హసీనా దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన రాజీనామాను అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ కు సమర్పించి తన ప్రాణాలను కాపాడుకోవడానికి బంగ్లాదేశ్ ను విడిచిపెట్టింది. షేక్ హసీనా నేరుగా బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన రవాణా విమానం C-130లో భారతదేశానికి బయలుదేరారు. ఆమె విమానం సోమవారం సాయంత్రం 5:36 ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్లో దిగింది. ఈ సమయంలో భారత భద్రతా సంస్థలు షేక్ హసీనా C-130 విమానాన్ని పర్యవేక్షించాయి. షేక్ హసీనా విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడంతో భారతదేశం భద్రత కోసం పశ్చిమ బెంగాల్లోని హషిమారా ఎయిర్ బేస్ నుండి 101 స్క్వాడ్రన్ కు చెందిన 2 రాఫెల్ యుద్ధ విమానాలను బీహార్, జార్ఖండ్ మీదుగా మోహరించింది. ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్ కు చేరుకున్న తరువాత వైమానిక దళం, భద్రతా సంస్థల పర్యవేక్షణలో షేక్ హసీనాను సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఎయిర్ బేస్లోని సురక్షిత గృహంలో షేక్ హసీనా ఉన్నారని, ఆమె రక్షణలో వైమానిక దళానికి చెందిన గరుణ్ కమాండోలు మోహరించారని చెబుతున్నారు. ఆమెతో పాటు షేక్ హసీనా సోదరి రెహానా కూడా ఉన్నారు. షేక్ హసీనా ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్లోని సేఫ్ హౌస్లో ఎంతకాలం ఉంటారు? అయితే హసీనా భారత్లోనే ఉన్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్ సమావేశంలో వెల్లడించారు. ఆమె ఢిల్లీలోనే ఉన్నారని, బంగ్లాలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం హసీనాకి ఆశ్రయం అందించడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కూడా హసీనా 6 ఏళ్ల పాటు భారత్లోనే తలదాచుకున్నారు. షేక్ హసీనా ఢిల్లీ నుండి లండన్ కు బయలుదేరుతుందని చాలా నివేదికలలో క్లెయిమ్ చేస్తున్నారు. ఆమె ఫిన్లాండ్ లేదా ఇతర దేశానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. షేక్ హసీనా మరి ఇండియాలోనే ఉంటుందా లేక వేరే దేశాలకు వెళుతుందా అనేది వేచి చూడాలి.